Hi, hello, welcome back to our channel, Canadian Pilla. This is Raghu. This is Harika. And this is Bhumika. సో ఇవాళ ఇక్కడ వాంకూవర్ లో బతుకమ్మ ఈవెంట్ జరుగుతుంది అనమాట. బతుకమ్మ ఈవెంట్ చేస్తున్నారు అండ్ ఇది యాక్చువల్గా ప్రీ బుక్ ఈవెంట్ అనమాట. నాకు టికెట్స్ దొరుకుతాయో లేవో అనుకున్నాను కానీ లక్కీగా దొరికాయి. అండ్ సాటర్డే వచ్చింది కాబట్టి పక్కా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే వామిక కూడా బతుకమ్మ ఏంటి ఇవన్నీ తెలియాలి కదా, అందుకనేసి ఈవెంట్ కి అయితే బుక్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఆ ఈవెంట్ ఉంది అండ్ ఈవెంట్ కి మేము రెడీ అయిపోయాము వెళ్ళడానికి. అండ్ అలానే బ్లాగ్ చేసి మీ అందరికి కూడా ఈవెంట్ ఎలా ఉందో చూపిద్దామని చెప్పేసి బ్లాగ్ స్టార్ట్ చేసాము. సో మేమైతే రెడీ అయిపోయినాము, స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాము. సో ఇది వచ్చేసి నా అవుట్ఫిట్. ఇది నేను ఇండియాకి వెళ్ళినప్పుడు రిలేటివ్స్ పెట్టారనమాట. ఈ శారీ నాకు శారీని నేను ఇలా డ్రెస్ ఫ్రాక్ లాగా కుట్టించుకున్నాను అనమాట. అండ్ దీనికి ఇలా రిమూవబుల్ బ్లౌజ్ లాగా కూడా కుట్టించుకున్నా, ఓవర్ కోట్ లాగా. సో ఇదైతే నాకు కంఫర్టబుల్ ఉంటుంది ఇప్పుడు బతుకమ్మ ఆడడానికి. అండ్ ఇలా మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాను. బతుకమ్మ ఆడేటప్పుడు బ్యాంగిల్ సౌండ్స్ చాలా ఇష్టం, అందుకని ఇంత ఫుల్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. అండ్ ఇలా అయితే రెడీ అయిపోయాను. శారీ కన్నా నాకు ఈ ఫ్రాక్ లో నేను కొంచెం కంఫర్టబుల్ ఉంటాను అని ఫీల్ అయ్యి ఇదైతే వేసేసుకున్నాను. ఇప్పుడు మా వామిక అవుట్ఫిట్ చూపిస్తాం మీకు. అవుట్ఫిట్ ఇది వామిక వల్ల పెద్ద మమ్మీ చేయించింది అవుట్ఫిట్. థ్యాంక్ యూ పెద్దమ్మ చెప్పు. సో మేమైతే రెడీ అయిపోయాము, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. రఘు అవుట్ఫిట్ చూపిలే కదా, రఘు అవుట్ఫిట్ చూపిద్దాం. ఆగండి, ఇది వచ్చి రఘు అవుట్ఫిట్. నువ్వే చెప్పండి అవుట్ఫిట్ గురించి. అవుట్ఫిట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, షర్ట్ ప్యాంట్ అండ్ చెప్పులు అంతే. మన బతుకమ్మ ఈవెంట్ లో మనం జస్ట్ వెళ్ళి చూడడానికి వెళ్తున్నాం అంతే, మనం ఏం ఇన్వాల్వ్మెంట్ ఉండదు కదా. సో అదనమాట. సో వెన్యూ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ఏదో స్కూల్ ఆడిటోరియం లో జరుగుతుంది అనమాట. వెస్యూ సెకండరీ స్కూల్ అంట, దాని ఆడిటోరియం లో జరుగుతుంది ఈవెంట్. చాలా మంది ఉన్నట్టున్నారు జనాలు అయితే. అండ్ ఇది ఆల్రెడీ ప్రీ బుక్డ్ ఈవెంట్ అని చెప్పాను కదా, సో అందుకే ఇక్కడ పేరు అడిగి మన పేరు అక్కడ టికెట్స్లో ఉందా లేదా చూసి వాళ్ళు ట్యాక్స్ వేసి పంపిస్తున్నారు అనమాట. వాకిన్ ఉండదు ఈవెంట్కి. అండ్ ఈవెంట్ స్టార్ట్ అవడానికి ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే స్నాక్స్ తినమని చెప్పేసి పంపించేశారు స్నాక్స్ దగ్గరికి. రాగానే స్నాక్స్ తీసుకున్నాము. స్నాక్స్ లో పునుగులు, ఆలు బజ్జీ అండ్ చాయ్ ఇచ్చినారు. స్నాక్స్ తినేసాక లోపల ఈవెంట్ ఏరియాకి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ అమ్మవారిని పెట్టారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను అందరూ చేసిన బతుకమ్మలు కూడా తెచ్చి ఇక్కడ పెట్టారు. బతుకమ్మ కాంటెస్ట్ లాగా కూడా అయిందనమాట. సో ఎవరు మంచి బతుకమ్మ చేస్తే టాప్ 3 వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇచ్చారు. సో చూస్తున్నారు కదా అమ్మవారు అయితే ఎంత బాగున్నారో. అండ్ అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అది ఆబ్వియస్ కదా, కొంచెం ఫోటోషూట్ అయితే అవ్వాలి. అండ్ ఇంత బాగా డెకరేట్ చేసినప్పుడు అక్కడ డెఫినెట్గా ఫోటో తీసుకోవాలి. సో నేను రఘు వామిక కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. కొన్ని వెండర్ స్టాల్స్ కూడా ఉండే అనమాట. వీళ్ళు వచ్చేసి హెల్దీ కుకీస్ అమ్ముతున్నారంట. నో ప్రిజర్వేటివ్స్, నో షుగర్స్, నో మైదా అలాంటి క్లీన్ ఇంగ్రీడియంట్స్ తో చేసిన కుకీస్ అమ్ముతున్నారంట. అండ్ ఇది కాకుండా ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ అండ్ క్లోత్స్ స్టాల్స్ కూడా ఉండే అనమాట అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి యాక్చువల్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. బతుకమ్మలు అందరూ మళ్ళీ బయటకు తీసుకెళ్ళి వాటిని వెల్కమ్ చేస్తూ లోపలికి తీసుకొచ్చారనమాట. అందరూ వారి బతుకమ్మ తీసుకొని బయటకు వెళ్ళి వాటిని గ్రాండ్ ఎంట్రన్స్ తో మళ్ళీ లోపలికి తీసుకొచ్చారనమాట అమ్మవారిని. వామిక
లోపల తీసుకొచ్చాక కొంచెం పూజ చేసి హారతి ఇచ్చారనమాట. ఇచ్చాక ఇంకా బతుకమ్మ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా మంది ఉండే బతుకమ్మ అయితే చాలా పెద్ద సర్కిల్ చేసి ఆడాల్సి వచ్చింది, అంతమంది ఉండే. అండ్ అలా బతుకమ్మ ఆడేసిన తర్వాత ఇంకా నిమజ్జనం టైం అయితే అయిపోయింది. ఇంకా నేను వామిక బతుకమ్మల దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాము. అండ్ ఎవరి బతుకమ్మని వాళ్ళు తీసేసుకొని నిమజ్జనానికి అయితే రెడీ అయిపోయారు ఇక్కడ. అండ్ నిమజ్జనం అయిపోయిన తర్వాత డిన్నర్ సర్వీస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ బాగా ఆర్గనైజ్గా పెట్టారు. 2 లైన్స్ పెట్టారనమాట. జనాలు ఎక్కువ ఉన్నారు, అందరూ ఆకలితో ఉంటారు, ఎల్డర్ పీపుల్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు అని చెప్పి 2 లైన్స్ పెట్టి డిన్నర్ అయితే పెట్టారు. అండ్ డిన్నర్ చాలా యమ్మీగా ఉండే. అండ్ డిన్నర్ తర్వాత డీజే నైట్ అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ వామిక అండ్ రఘు డీజే లైట్స్కి ఫుల్గా డాన్స్ చేస్తున్నారు. వామిక అయితే లైట్స్కి ఫుల్ అట్రాక్ట్ అయిపోయింది. అంట లైట్స్ దగ్గరికి ఉరికేస్తుంది అనమాట. సో రఘు వామికని పట్టుకొని డాన్స్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి వ్యాంకూవర్ ఏరియా తెలుగు అసోసియేషన్ వాళ్ళు అరేంజ్ చేశారనమాట. అండ్ చాలా బాగా ఆర్గనైజ్డ్గా అరేంజ్ చేశారు. వి రియలీ ఎంజాయ్డ్ బీయింగ్ అట్ ది ఈవెంట్. సో చూసారు కదా మా బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. ఫుల్ టైర్డ్ అయిపోయాం మేమైతే. ఆమెక కూడా పడుకుంది, కార్లోనే పడుకుంది పాపం. ఇప్పుడు లేపు ఇంట్లో పడుకోబెట్టాలి. సో హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీ అందరు కూడా బతుకమ్మ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.